స్కూల్ ఉన్నాయి, పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్ళాలి. మరి మీరందరూ కూడా గెలుపులే, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. అందరూ కూడా ఇంకా పెద్ద పెద్దగా గేమ్స్ ఆడుకొని మరి మీ యొక్క స్పోర్ట్స్లో మరి గోల్డ్ మెడలిస్ట్గా అవ్వాలని, కనీసం కొంతమందిరైనా గోల్డ్ మెడలిస్ట్గా పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మీరు కలలుగా ఉండొచ్చు. ఈ రోజు అనేది ఒక రోజు కోసము ముఖ్యంగా గ్రామాలలో ఫస్ట్ ఈ పోటీలు పెట్టిండ్రు. అక్కడి నుంచి మళ్ళీ మండల స్థాయి నుంచి ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు డిస్ట్రిక్ట్ వైజ్ పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ అక్కడ అయిన వాళ్ళు స్టేట్ వైజ్ ఉంటుంది పార్టిసిపేషన్. ఇందులో మీరందరూ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఎక్కువ. కాంపిటీషన్ అనేది ఏదో ట్రోఫీసో మెడల్సో విన్ కావడానికే కాదు, అది మీలో ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేయడానికి. మీరు అందులో పార్టిసిపేట్ చేసిండ్రంటేనే అది చాలా గొప్ప విషయం. కాకపోతే ఏమన్నా మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ ఆడతాం. విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు కదా, కాకపోతే ఉంటుంది. విన్ అయిన వాళ్ళకి కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది, స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా అంతే, వాళ్ళకు కూడా అట్లనే ఉండాలి. ఎందుకంటే ఈసారి ఒక్కసారే కాదు, మళ్ళా కూడా మీరు అందరు ఆడతారు. ఇప్పుడు ఇక్కడ వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ ఇవన్నీ కూడా ఆడిండ్రు. మరి గర్ల్స్ కూడా అంతా 150 స్ట్రెంత్ అండి, 150 అండ్ అబ్బాయిలు 180. అంటే మంచిగా చాలానే పెద్ద సంఖ్యలోనే అందరు కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. మీరందరూ సెలెక్షన్ అయిన వాళ్ళు 180 + 150. మీరు మళ్ళీ ఇందులో ఫిల్టర్ అయ్యి ముందుకెళ్తారా? ఆల్రెడీ ఫిల్టర్ మొత్తం 72 మెంబర్స్ ముందుకెళ్తారు. కానీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ కావాలి. స్పోర్ట్స్ అనేది ఏదో మనము ఒక్కగా ఆడుతున్నాం అంతే అని కాదు, అది మనకి ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఆడుకుంటే కొంచెం ఊరటగా ఉంటుంది. అవునా? ఇంట్లోనేమో ఆటలు ఎంబటే పడితే ఏడ చదువుకోరు అని అనుకుంటారు, కానీ చదువే, ఆటలు ఆటలే. కాబట్టి దేనిది దానికే ఉంటుంది ప్రత్యేకత. మీరందరూ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ వెళ్ళే వాళ్ళకి అందరి తరఫున విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు మంచిగా కప్పు పట్టుకొని రావాలి. ముందుగా మనం అందరం సీఎం గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇట్లాంటిది పెట్టినందుకు. అవునా?